బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీలపై తుది కసరత్తు పూర్తయింది. 1-2 రోజుల్లో ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సీఎంఓ బదిలీల జాబితాను రూపొందించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 10 జిల్లాలకు పైగా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉంది. ఈసారి బదిలీలో ఎస్పీలు, కలెక్టర్లతో పాటు ఇతర అధికారుల మార్పులు కూడా ఉంటాయని అంటున్నారు. దీంతో అధికారులు కూడా ఈ బదిలీలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ గా భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగి చాలా కాలమే అయింది. దీంతో పాటు పాలనా వ్యవస్థలో చేస్తున్న మార్పులు, వాటి అమలుకు అనుగుణంగా అధికారుల మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎవరెవరిని ఎక్కడెక్కడికి మార్చాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎంఓ దీనికి సంబంధించి ఒక జాబితాను కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, పూర్తి అప్డేట్స్ ఏంటి? పరిపాలన పరంగా మంచి ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా సమర్థవంతమైన అధికారులు ప్రభుత్వ రంగంలో అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దాదాపు 15 నెలలు పరిపాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకుని పూర్తి చేసుకున్న నేపథ్యంలోని రెగ్యులర్ సంబంధించిన పూర్తి స్థాయి ఇందుకు సంబంధించిన ఐపీఎస్, ఐఏఎస్లకు సంబంధించిన బదిలీలపై ఫోకస్ పెట్టడం జరిగింది. భారీ ఎత్తున ఐఏఎస్లు, దాంతోపాటు ఐపీఎస్లకు సంబంధించిన బదిలీ చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాత్రి ఇందుకు సంబంధించిన పూర్తి కసరత్తు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లోని మొత్తం బదిలీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లుగా మనకి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. అయితే ఆ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయి బదిలీలు జరగలేదు. ఏదో అడపాదడపా 1-2 పోస్టింగ్లు తప్పితే పూర్తి స్థాయి బదిలీలపై ఎక్కడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలోని పాలనాపరంగా నిర్ణయాలతో పాటు ఆర్థిక వ్యవస్థ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీదే సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత పరిపాలన పరంగా అధికారులకు సంబంధించి పనితీరు, వారి సమర్థత బట్టి పూర్తి స్థాయి రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాతే వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలి, దాంతోపాటు బదిలీ చేయాలి అనే దానిపై కూడా ముందు నుంచి చంద్రబాబు దీని అంశాల మీదే ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది జూన్లోని. ఆ తర్వాత బదిలీలు ఉండబోతున్నాయి భారీ ఎత్తున అనేది కూడా అందరూ అనుకున్నారు. అయితే బదిలీలకు సంబంధించి మరింత లోతైన విశ్లేషణ చేయాలి, దాంతోపాటు పూర్తి డేటాను సంపాదించాలి అనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు రావడం జరిగింది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించిన పోలీస్ అధికారులకు సంబంధించిన బదిలీలు చేశారు. ఆ బదిలీలు చేసిన సమయంలోని కొన్ని విమర్శలు ప్రభుత్వం మీద వచ్చాయి. ఎందుకంటే చాలామంది పోలీస్ అధికారులు ప్రభుత్వం మారినా సరే ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించిన నేతల కనుసంధంలోనే ఉన్నారు. చాలా వరకు బయటికి రాని సమాచారం కూడా పూర్తి స్థాయిలోని ప్రతిపక్ష పార్టీలకు ఈ అధికారులు చేరవేస్తున్నారు, ఇంకా వైసీపీకి తొత్తులుగానే వ్యవహరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. సోషల్ మీడియాలో నేరుగా అధికార పక్షానికి సంబంధించిన కార్యకర్తలే దీనికి సంబంధించిన పోస్టింగులు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే బదిలీలో మాత్రం చాలా ఆచిచూచి వ్యవహరించాలి, పూర్తి స్థాయిలోని సమర్థవంతంగా పనిచేసే అధికారినే ఇప్పుడు ఇందుకు సంబంధించిన బదిలీలోని ప్రథమ స్థానంలో పెట్టాలి అనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తుంది. గత 3-4 నెలల నుంచి కూడా బదిలీలకు సంబంధించి సీఎంఓ అధికారులు ఫోకస్ పెట్టారు, పూర్తిగా ఫిల్టరైజేషన్ చేస్తున్నారు. అధికారుల పరంగా వాళ్ళ సమర్థత, దాంతోపాటు పనితీరు, గతంలో వాళ్ళకు సంబంధించి పేరు ప్రఖ్యాతులు ఏమున్నాయి, గతంలోకి సంబంధించిన సర్వీస్కి సంబంధించి వాళ్ళకు ఎటువంటి మంచి మార్కులు వచ్చాయి, దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పుడు ఫిల్టరైజేషన్ కొనసాగుతుంది. మనకున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలకు పైన
పైగా కలెక్టర్లకు సంబంధించి బదిలీలు చేయబోతున్నారు. దాంతోపాటు ఎస్పీలకు సంబంధించి కూడా బదిలీలు చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీలు దాంతోపాటు కలెక్టర్లకు సంబంధించిన బదిలీలే కాకుండా ఆయా శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా బదిలీలు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఏపీ సెక్రటేరియట్లో పనిచేసే చాలామంది ఉన్నతాధికారులు ఇంకా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతోని కలిసి పనిచేయట్లేదు. ఇంకా మంత్రులు దాంతోపాటు ఉన్నతాధికారుల మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతుంది. ఈ గ్యాప్ ద్వారా మరింతగా ఆ శాఖలు సంబంధించిన పనితీరులో తాము ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి చాలామంది మంత్రులు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు ప్రస్తుతం బదిలీలలోని ఏపీ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆయా శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలకు సంబంధించి కూడా బదిలీ చేసే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదైతే సమర్థవంతంగా ఎవరైతే పనిచేస్తున్నారో దాంతోపాటు గతంలో ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం హెచ్ఓడీలకు సంబంధించి కూడా బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇంకా పోలీస్ శాఖకు చూసినట్లయితే చాలా సీరియస్గానే సీఎం చంద్రబాబు కసరత్తు చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే పోలీస్ శాఖ పైన చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలకు సంబంధించి రాబోయే రోజుల్లోని మరింత రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు వచ్చారు. ఇప్పటికే హోంమంత్రి అనిత్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతోని సీఎం చంద్రబాబు పలుమార్లు సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలోని గత సంవత్సరం నుంచి కూడా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐపీఎస్ అధికారులు కూడా ప్రస్తుతం పోస్టింగ్ ఇస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మనకున్న లెక్కల ప్రకారం చూసినట్టయితే ఐపీఎస్ అధికారులుగా ఉన్న వై రిశాంత్ రెడ్డి, మరో ఐపీఎస్ అధికారి రఘురామ్ రెడ్డి పోస్టింగ్ కోసం గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంకా దాంతోపాటు నాన్ క్యాడర్ ఐపీఎస్గా ఉన్న రవిశంకర్ రెడ్డి, దాంతోపాటు పి జాషువా, వీళ్ళిద్దరు కూడా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నలుగురికి కూడా పోస్టింగులు దక్కే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నలుగురును ఏ సంబంధించిన దానికి పంపుపోతున్నారు, లేకపోతే జిల్లా స్థాయిలకు పంపుతున్నారా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన పోలీసులకు సంబంధించిన ఇతర శాఖల్లోని వీళ్ళకు పోస్టింగ్లు ఇస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇంకా దాంతోపాటు ఈ నలుగురు ప్రస్తుతం పోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటే ఇప్పటికే పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం కేసులు నమోదైన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులపై కేసు నమోదు చేశారు. ఆయన జైలుకు కూడా వెళ్ళారు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఇంకా పివి సునీల్ కుమార్ సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుంది. ఈ రోజే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 6 నెలల పాటు సునీల్ కుమార్ను సస్పెన్షన్ కొనసాగిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా ఎన్ సంజయ్ ఈయన కూడా ఆయనపై కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఏదైతే అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పరికరాల కొనుగోలులోని అవినీతి జరిగినట్లుగా ఏసీపీ కేసు నమోదు చేసిన నేపథ్యంలోని బెయిల్ కోసం ప్రయత్నం చేసిన నేపథ్యంలో బెయిల్ రాకపోవడంతో ఈరోజు విజయవాడ ఏసీపీ కోర్టులోని సంజయ్ లొంగిపోవడంతో ఆయనకి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇంకా దాంతోపాటు కాంతిరాణా టాటా, దాంతోపాటు విశాల్ గుండీపై కూడా కేసులు నమోదైన నేపథ్యంలో ఇద్దరు కూడా ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. మొత్తం 5 సీనియర్ ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్లో, దాంతోపాటు కేసులు చుట్టుకున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇప్పట్లోనే ఎక్కడ పోస్టింగులు ఇవ్వని పరిస్థితి ఉంది. అయితే మిగతా నలుగురికి మాత్రం పోస్టింగులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖతగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ పోస్టింగులు ఇవ్వాలి అనే దానిపై కూడా కసరత్తు మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఇంకా దాంతోపాటు స్టేట్ లెవెల్లో ఉన్న కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు డిఐజీగా, అడిషనల్ డిఐజీగా కూడా పదోన్నతులు కల్పించే ఆలోచనలోని డీజీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక ఫైనల్ లిస్ట్ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. సీఎంఓ అధికారుల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇందుకు సంబంధించిన బదిలీలు ఉత్తర్వులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా జిల్లా స్థాయిలో ఉన్న ఎస్పీలకు సంబంధించి చాలా ఆచితూచి
ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే కొంతమంది ఎస్పీలు ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నేతలతోని టచ్లో ఉన్నట్లుగా ఒక రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. ఇప్పటికే చాలామంది పోలీసు ఉన్నతాధికారులు కేసుల వ్యవహారంలో దాంతోపాటు ల్యాండ్ ఆర్డర్ను ముందుకు తీసుకెళ్లడంలో ఇంకా సమర్థవంతంగా పనిచేయటం లేదు, ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్లో ముందుకు వెళ్ళట్లేదు అనే రిపోర్ట్లు ఇప్పటికే ప్రభుత్వానికి వచ్చిన నేపథ్యంలోని చాలా కీలకమైన జిల్లాలకు సంబంధించి ఎస్పీలను బదిలీ చేసేందుకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. భారీగా దాదాపు 10 నుంచి 15 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు సంబంధించి కూడా బదిలీలు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇంకా జిల్లా కలెక్టర్లకు సంబంధించి సమర్థవంతంగా ఎవరు పనిచేస్తున్నారు, దాంతోపాటు వాళ్ళ పనితీరు మీద పూర్తిగా ఫోకస్ పెడుతూ ఇందుకు సంబంధించిన బదిలీలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా అన్నీ అమలు చేస్తుంది. ఇటీవలే ఫ్రీ బస్సు పథకంతో పాటు అన్నదాత సుఖీభవ లాంటి కీలక పథకాలు, మరోపక్క తల్లికి వందం లాంటి పథకాలను కూడా అమలు చేస్తున్న నేపథ్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, దాంతోపాటు ఆ జిల్లాలోని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఆ జిల్లాకు సంబంధించిన అధికారి ఏదైతే కలెక్టర్ ఖచ్చితంగా సమర్థవంతమైన అధికారిగా ఉండాలనేది మాత్రం సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కలెక్టర్లు కూడా అదే రీతిలో పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తాము, ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తే అనే దానిపై కూడా సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లకు సంబంధించిన బదిలీల విషయంలో చాలా ఆచితూచి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా సమర్థవంతమైన అధికారులనే కలెక్టర్లుగా పంపేందుకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం సీఎంఓ వద్ద మొత్తం ఐపీఎస్లు ఐఏఎస్లకు సంబంధించిన స్టేట్ లెవెల్ కావచ్చు, దాంతోపాటు జిల్లా లెవెల్కి సంబంధించిన అధికారులకు సంబంధించిన పూర్తి డేటా ఉంది. ఇందుకు సంబంధించిన ఫిల్టరైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకోవటం జరిగింది. ఈ రోజు రేపు ఫిల్టరైజేషన్ ప్రక్రియ పూర్తిగా ఒక తుది దశకు వచ్చిన తర్వాత మరో 1-2 రోజుల్లోగా ఐపీఎస్ ఐఏఎస్లకు సంబంధించిన బదిలీలు ఉత్తర్వులు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గత 3 నెలల నుంచి కూడా ఇదిగో అదిగో అనేది మాత్రం ఊరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంది అధికారులు ఎదురు చూస్తున్నారు పోస్టింగ్ల కోసం, దాంతోపాటు బదిలీలు ఎప్పుడు జరుగుతున్నాయి దానిపై కూడా ఇప్పటికే స్టేట్ లెవెల్లో కొంతమంది అధికారులు ఇంకా లాబింగ్ చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని 1-2 రోజుల్లో భారీ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో ఎప్పుడూ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన బదిలీ జరగలేదు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. లహరి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.